నమస్తే వెల్కమ్ టు పీటీవీ న్యూస్ అప్డేట్ చూద్దాం. అందుబాటులో అందరికీ నాణ్యమైన విద్య ప్రధాన లక్ష్యాలకు అనుగుణంగా రూపొందించిన నూతన విద్యా విధానంలో ప్రభుత్వాల జోక్యం తక్కువగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. జాతీయ విద్యా విధానంపై అన్ని రాష్ట్రాల గవర్నర్లు, విద్యాశాఖ మంత్రులు, వైస్ ఛాన్సలర్లతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్లో మోదీ ప్రసంగించారు. ఎప్పటి నుంచో ఉండే సమస్యలను పరిష్కరించి భారత్ మరో జ్ఞాన ఆర్థిక వ్యవస్థగా మారడానికి ఈ కొత్త విద్యా విధానం ఎంతో సహాయపడుతుందని వివరించారు. सभी माननीय राज्यपाल, उपराज्यपाल सहित राज्यों के शिक्षा मंत्री राष्ट्रीय शिक्षा नीति को आकार देने में मुख्य भूमिका निभाने वाले डॉक्टर कस्तूरीरंगन जी और उनकी टीम, अलग अलग विश्वविद्यालय के कुलपति, शिक्षाविद, देवियों और सज्जनों, सर्वप्रथम मैं माननीय राष्ट्रपति जी का आभार व्यक्त करता हूं. राष्ट्रीय शिक्षा नीति के संदर्भ में ये आयोजन बहुत ही प्रासंगिक है, बहुत महत्वपूर्ण है. शिक्षा जगत का सैकड़ों वर्षों का अनुभव एक साथ यहां एकत्रित है. मैं सभी का स्वागत करता हूं, अभिनंदन करता हूं. मुझसे ज्यादा आप लोग जानते हैं, भली बात जानते हैं, राष्ट्रीय शिक्षा नीति में ऐसी समस्याओं का समाधान तो है ही. एकेडमिक बैंक ऑफ क्रेडिट से भी छात्रों को बहुत लाभ होगा. मान्यवर, आत्मनिर्भर भारत बनाने के लिए युवाओं का स्किलफुल होना बहुत ही जरूरी है. छोटी उम्र से ही वोकेशनल एक्सपोजर मिलने से हमारा यूथ भविष्य के लिए बेहतर तरीके से तैयार होगा. प्रैक्टिकल लर्निंग से हमारे युवा साथियों की एम्प्लॉयबिलिटी देश में तो बढ़ेगी ही, ग्लोबल जॉब मार्केट में भी हमारी हिस्सेदारी ज्यादा होगी. हमारे यहां कहा गया है, आनो भद्रा आयोजित किए जाएं. प्रयास यही है कि नेशनल एजुकेशन पॉलिसी को लेकर समझ निरंतर हम समझते चलें, हमारी समझ बेहतर हो सके, इसके लिए प्रयास हो. एक बार फिर आप सभी को अपना समय निकालने के लिए मैं बहुत बहुत आभार व्यक्त करता हूं. मैं आदरणीय राष्ट्रपति जी का पुनः आभार व्यक्त करता हूं. आप सबको बहुत बहुत शुभकामनाएं. धन्यवाद. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ రోజు ఉదయం ప్రారంభమయ్యాయి. ముందుగా మాజీ రాష్ట్రపతి భారతరత్న ప్రణబ్ ముఖర్జీ మృతికి శాసనసభ సంతాపం తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణబ్ మృతిపై సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ భారతదేశం ఒక శిఖర సామాన్యుడైన నాయకుడిని కోల్పోయిందన్నారు. అర్ధ శతాబ్దం పాటు భారత రాజకీయాల్లో క్రియాశీలక భూమిక పోషించిన కర్మయోగి అని అభివర్ణించారు. అంకితభావంతో అంచెలంచెలుగా ఎదిగి చేపట్టిన ప్రతి పదవికి వన్నె తెచ్చారని కొనియాడారు. తెలంగాణ బిల్లుపై ప్రణబ్ సంతకం చేశారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. భారతదేశ మాజీ రాష్ట్రపతి భారతరత్న శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేయాలని నేను గౌరవ సభవారిని అర్థిస్తూ ఉన్నాను. భారతదేశ పూర్వ రాష్ట్రపతి, భారతరత్న, పద్మ విభూషణ్ శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారి మరణంతో భారతదేశం ఒక శిఖర సమానుడైన నాయకుడిని కోల్పోయింది. అర్ధ శతాబ్దం పాటు భారత రాజకీయాల్లో క్రియాశీలక భూమిక పోషించిన కర్మయోగి శ్రీ ప్రణబ్ ముఖర్జీ 1970 తర్వాత భారతదేశ అభివృద్ధి చరిత్రలో
ప్రణబ్ ముఖర్జీ గారి పేరు లేని పేజీ ఉండదంటే అది అతిశయోక్తి కాదు. ప్రణబ్ దాగా అందరూ గౌరవంగా ఆత్మీయంగా పిలుచుకునే శ్రీ ప్రణబ్ ముఖర్జీ క్రమశిక్షణ, కఠోర శ్రమ, అంకిత భావంతో అంచెలంచెలుగా ఎదిగారు. పశ్చిమ బెంగాల్లోని చిన్న గ్రామం మిరాటీలో 1935 సెప్టెంబర్ 11న జన్మించిన ప్రణబ్ దా చిన్నప్పుడు తన ఊరికి దూరంగా ఉన్న పాఠశాలకు వెళ్ళడానికి ఒక చిన్న వాగును ఈది వెళ్ళవలసి వచ్చేది. ఆయన గొప్ప నేతగా ఎదిగిన తర్వాత రాజకీయ సముద్రాన్ని సమర్థవంతంగా ఈది భరతమాత ప్రియపుత్రునిగా చరిత్రకెక్కారు. 1969లో రాజ్యసభ సభ్యునిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. చిక్కుముడిలను విప్పి జటిల సమస్యలను పరిష్కరించగల నేర్పరిగానే కాకుండా మ్యాన్ ఆఫ్ ఆల్ సీజన్స్గా గుర్తింపు పొందారు. కేంద్ర ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ, షిప్పింగ్ రవాణా శాఖ, ఆర్థిక శాఖ, వాణిజ్య శాఖ, విదేశీ వ్యవహారాల శాఖ, రక్షణ శాఖ మొదలైన శాఖల మంత్రిగా విశేషమైన సేవలు అందించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఆమూలాగ్రం అధ్యయనం చేసిన ప్రణబ్ దా ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మొదలైన సంస్థలతో అత్యున్నత స్థాయిలో పనిచేసినటువంటి ధీరుడు. చేపట్టిన ప్రతి పదవికి వన్నె తెచ్చిన మహోన్నత రాజనీతిజ్ఞుడిగా, ప్రపంచంలోనే 5 అత్యుత్తమ ఆర్థిక మంత్రులలో ఒకరుగా కితాబును అందుకున్న మేధావి. భారత అమెరికా వ్యూహాత్మక సంబంధాలు తీర్చిదిద్దడంలో ప్రణబ్ దా ముఖ్య భూమిక నిర్వహించారు. సంకీర్ణ ప్రభుత్వాల శకం ప్రారంభమైన తర్వాత భారత రాజకీయాల్లో ఏకాభిప్రాయ సాధకుడిగా ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమైనటువంటిది. 5 నెలల సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్ మెట్రో మళ్లీ పట్టాలెక్కింది. అన్లాక్ 4లో భాగంగా కేంద్రం ఇటీవల సడలింపులు ఇవ్వడంతో కారిడార్ 1లో మియాపూర్, ఎల్బీ నగర్ మార్గంలో రైలు కోత పెట్టింది. ఈ మార్గంలో మొత్తం 27 స్టేషన్లు ఉన్నాయి. అందులో కంటైన్మెంట్ జోన్లు అయిన ముసాపేట్, భరత్ నగర్ స్టేషన్లను మూసివేశారు. మిగతా స్టేషన్లలో ప్రతి 5 నిమిషాలకు ఓ రైలు నడవనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు రైళ్లు నడవనున్నాయి. రేపటి నుంచి కారిడార్ 3లోని నాగోల్, రాయదుర్గం మధ్య బుధవారం నుంచి 3 మార్గాల్లోనూ రైళ్లు నడవనున్నాయి. పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందుతామని శెర్లింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు సెప్టెంబర్ మొదటి వారాన్ని పౌష్టికాహార వారంగా ప్రకటిస్తూ చైల్డ్ ఫండ్ ఇండియా, శ్రీ హనుమంతరాయ్ ఎడ్యుకేషనల్ సొసైటీ సంయుక్తంగా జాతీయ పోషకాహార మాసం నిర్వహించారు. ఈ సందర్భంగా సురభి కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో మహిళలకు అవగాహన కల్పించారు. స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని పోషకాహార విలువలను, పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా కలిగే లాభాలను వివరించారు. పిల్లల్ని మంచి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో దాంట్లో భాగంగా మరి ఈరోజు పిల్లలకు పౌష్టికాహారం దాని యొక్క విలువలు అనే దాని అంశం మీద మరి ఈరోజు కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చేసేటటువంటి ఇవన్నీ కూడా ఎందుకు కూడా పెట్టినాము, మన పిల్లల ఎదుగు మన పిల్లల మంచి భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతో ప్రైవేట్ స్కూల్కు తీసుకురా ఈ గవర్నమెంట్ స్కూల్ పెట్టించి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టార్ట్ చేయించడం జరిగింది. మీరందరికీ నేను ఒకటే విన్నపం ఏంటంటే, మీ పిల్లల్ని ఇప్పుడైతే చిన్న పిల్లల్ని 5 సంవత్సరాల వరకు ఏ రకంగా సంరక్షించుకోవాలనేది ఈ సోషల్ నల్గొండ జిల్లా మిర్యాలగూడ జ్యోతి హాస్పిటల్లో 2 రోజుల బాబు మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లనే బాబు మృతి చెందాడని బాధితులు ఆరోపిస్తూ హాస్పిటల్ ముందు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను శాంతింపచేశారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ టూరిజం అధికారులతో కలిసి దుర్గం చెరువును సందర్శించారు. అభివృద్ది పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో పలు అభివృద్ది పనులు ప్రారంభించి పూర్తి చేశామన్నారు. దుర్గం చెరువు పరిసర ప్రాంతాల్లో పర్యాటకులను ఆకర్షించే విధంగా మరిన్ని అభివృద్ది కార్యక్రమాలు చేపడతామన్నారు. गाड़ी नहीं आता सर, गाड़ी नहीं माना चेक किया కాలం ఇదొక కాలం పార్టీషన్స్ ఇళ్ళ నీళ్లు ఇళ్ళకి రావు, ఇళ్ళ నీళ్లు అల్లకి నేను మించి ఫ్లోటింగ్ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గౌరవ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు దుర్గం చెరువు ప్రాంతాన్ని ఈ భారతదేశంలోనే ఒక మంచి సస్పెన్షన్ బిల్డ్తో పాటుగా అనేక రకాలు చేయడం జరిగింది. గతంలో మా టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో బోటింగ్ రెస్టారెంట్ ఉండేది. మరి ఈ యొక్క మరమ్మతుల కారణంగా ఆ బోటింగ్ అవన్నీ కూడా తాత్కాలికంగా బంద్ చేయడం జరిగింది. మళ్ళీ ఈ అభివృద్ధి అయిన తర్వాత ఎక్కువ సందర్శకులు వచ్చే అవకాశం ఉంది కనుక, వేల మంది సందర్శకులు వచ్చే అవకాశం ఉంది కనుక దేశంలోనే అతిపెద్ద బ్రహ్మాండమైనటువంటి ఒక మంచి టూరిజం స్పాట్గా ఇది కూడా అవుతుంది కనుక మరి ఈ బోటింగ్ మరియు రెస్టారెంట్స్ ఇవన్నీ మా టూరిజం ఆధ్వర్యం డెవలప్ చేయడానికి మా ఎండి గారు మేమందరం వచ్చి పరిశీలిస్తున్నాం. సస్పెన్షన్ బ్రిడ్జ్ ఓపెన్ అయిపోయిన తర్వాత మరి ఇక్కడ సందర్శకుల తాకిడి ఎక్కువైతుంది కనుక దానికి తగ్గట్లు ఏర్పాటు చేయాలని చెప్పి ప్రణాళికలు చేస్తున్నాం. మళ్ళీ ఇవన్నీ ప్లానింగ్ అయిన తర్వాత కేటీఆర్ గారి దగ్గర కూర్చొని ఇవన్నీ ప్లానింగ్ చేసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అతి త్వరలోనే టూరిజం డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక మంచి బ్రహ్మాండమైనటువంటి గతంలో ఇక్కడ టూరిజం ఆధ్వర్యంలో రెస్టారెంట్ ఈ బోటింగ్ ఇవన్నీ చేసిన అంతకన్నా ఎక్కువ భిన్నంగా ఇప్పుడు తగిన లెవెల్కు ఇప్పుడున్నటువంటి డెవలప్మెంట్కు దృష్టిలో పెట్టుకొని అంత ఫాస్ట్గా చేయాలని చెప్పి ప్లానింగ్ చేస్తున్నాం. హైదరాబాద్ పరిధిలో అనేక రకాల టూరిజం స్పాట్స్ ఉన్నాయి. కోవిడ్ అయిపోయిన తర్వాత ఫ్యూచర్లో ఎక్కడ కూడా ఇతర దేశాలకు పోయి టూరిజం చూడడానికి ఇక్కడ పోయే పరిస్థితి ఉండదు. ఎక్కువ ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో బాగుంటే అక్కడ పోతారు. తెలంగాణలో అద్భుతమైనటువంటి టూరిజం ప్లేసులు ఉన్నాయి. అనేక రకాల ముఖ్యమంత్రి గారు కొత్తగా నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అనేక రిజర్వాయర్లు కూడా ఉన్నాయి కనుక ప్రతి రిజర్వాయర్ దగ్గర కూడా మంచి టూరిజం ప్లేసులు చేయాలనే ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. ముఖ్యంగా టెంపుల్ టూరిజం కూడా ఎక్కువ అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది కనుక ఎక్కడెక్కడ నీళ్లు ఉంటాయో అక్కడ సేఫ్ సైడ్ బోటింగ్, రెస్టారెంట్, కుటుంబంతో సహా వచ్చినా కూడా మంచి గడుపుకునేటట్లు అవన్నీ ప్లానింగ్ చేస్తా ఉన్నాం. దయచేసి అందరూ కూడా మన రాష్ట్రం వాళ్ళు కానీ ఇతర రాష్ట్రం వాళ్ళు కానీ ఇక్కడ సింగపూర్, మలేషియాలో ఎట్లున్నాయో అంతకన్నా బ్రహ్మాండమైనటువంటి ప్లేసులు ఉన్నాయి. గొప్ప చరిత్ర ఉంది, మంచి రక్షణ ఉంటుంది కనుక కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది కనుక ఇక్కడ మీరందరూ కూడా వచ్చి ఆనందించాలని చెప్పి త్వరలోనే మంచి ప్రణాళికలు సిద్ధం చేసి మరి పురపాలక శాఖ మంత్రి గారితో కూడా చర్చించి జాయింట్గా ఇవన్నీ టూరిజాన్ని మంచిగా అభివృద్ధి చేయడానికి ప్లానింగ్ చేస్తారు. రైట్, టీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. పీటీవీ న్యూస్.